శుక్రవారంతో కలిసి వచ్చినటువంటి సంకటహర చతుర్థికి ఏమైనా విశేషం ఉందా? ఈ రోజున ఏ గణపతి స్వరూపాన్ని ఆరాధన చేయాలి? గణపతి అనగానే చిన్నపిల్లలు అని నవ్వుతారు, పెద్దవాళ్ళు నమస్కరిస్తారు, వృద్ధులు కళ్ళు మూసుకుంటారు. గణపతి అన్ని వర్గాల వారికి ఆరాధ్య దైవం, ఆనందాన్ని మిగిల్చేటటువంటి దైవ స్వరూపం. ఈ గణపతిని పూజించే విషయంలో 12 నెలలు, 12 నెలలలో పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి తదితో కూడిన చవితి సంకట చతుర్థి విశేషాలు, శుక్లపక్షంలో వచ్చే చతుర్థి పుత్ర గణపతి వ్రతం, దూర్వా గణపతి వ్రతం, ఇలా భాద్రపద మాసంలో వచ్చే వరసిద్ధి వినాయక వ్రతం, అంటే వెరసి 24 చవితి తిథులు కూడా వినాయక అర్చనకు చాలా ప్రత్యేకం. ఇందులో ఒక ప్రత్యేకమైన అంశం సంకటహర చతుర్థి మంగళవారం వచ్చినట్లయితే కృష్ణాంగారక చతుర్థి అంటారు. ఇది ఎంతటి పుణ్య బలాన్ని మనకు కలిగిస్తుందో అంతే పుణ్యబలం శుక్రవారం నాడు సంకటహర చతుర్థి వస్తే కూడా మనకు పుణ్యబలాన్ని పెంపొందిస్తుంది. శుక్రవారం నాడు గణపతిని పూజించేటటువంటి తరుణంలో ఆ దైవాన్ని శ్రీ విద్యా గణపతి అన్న పేరిట పూజించాలి. ఆమ్నాయ మందారం అనే పరమాద్భుతమైన గ్రంథంలో ఈ అంశం ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. సమస్తమైన దేవతలకు సంబంధించిన మంత్రాలు, ఆ మంత్రాలకు సంబంధించిన కవచము, అర్గళము, కీలకము, అంగన్యాసము, కరన్యాసము, ధ్యాన శ్లోకము, మూలమంత్రము, అనుష్ఠాన విధి, పురశ్చరణ విధి సమస్తము ఆమ్నాయ మందారం అనే గ్రంథంలో చెప్పబడి ఉండగా శ్రీ విద్య అమ్మవారికి సంబంధించిన 96 కోణముల ఈ శ్రీచక్రాన్ని ఉపాసన చేసే క్రమంలో ఆ పరివారంగా ఉండేటటువంటి ప్రధాన దైవం గణపతి. లక్ష్మీ గణపతి, శ్రీ విద్యా గణపతి, శ్రీ విద్యా గణేశ తంత్ర గణపతి, మూల గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, ఇలా అనేక విధాలుగా మనం చేసేటటువంటి తరుణంలో శక్తి గణపతి, ఈ రూపంలో కూడా ఆ సంకటహర గణపతిని మనం పూజిస్తున్నాం. సంకటహర గణపతి శక్తి సమేతుడై కెంజాయ రంగు వర్ణంలో, కాషాయ రంగు కాస్త పక్కనగా ఉండేటటువంటి వర్ణంలో భాషించేటటువంటి గణపతి స్వరూపం. హేరంబాయ మదనమోహితాయ మమ సంకట నివారణాయ, ఇది ఆ సంకటహర గణపతికి సంబంధించిన మూల మంత్రంలో కొద్ది భాగం. బీజాక్షరాలు మినహాయించి మిగతా మంత్రమంతా కూడా ఈ క్రమంలో మనం ఒకసారి స్మరిస్తున్నాం. అలాంటి ఆ గణపతికి సంబంధించిన వ్రతం శుక్రవారం నాడు వచ్చినట్లయితే మరింత విశేషం, యోగదాయకం, ధనప్రదం. గణపతిని పూజించడం ఎందుకొరకు? దేహంలో ఉండేటటువంటి 8 పుర్యష్టకములలో ఏ విధమైన వాతము, పిత్తము, శ్లేష్మము ప్రకోపం చెందకుండా ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం. ఆరోగ్యంతో పాటుగా ఐశ్వర్యము కావాలి. ఇవి 2 ఉంటేనే ఆనందం లభిస్తుంది. ఆ ఐశ్వర్యాన్ని అనుగ్రహించేటటువంటి పరమ రూపం శక్తి రూపం, మాతృరూపం, పార్వతి రూపం. పార్వతి తొడ మీద కూర్చున్న గణపతిని పూజించడం ఒకటి, గణపతి తొడ మీద కూర్చున్న గౌరీదేవి శక్తి రూపం, తల్లి రూపం, ఇది మరి ఒకటి. అక్కడ ఆ కుమారుడు శక్తికి తండ్రిగా మారి ఉన్నాడు. ఈ భావంతో పూజించాలి శక్తి గణపతిని పూజించే విధానం అంటే. అంతేగాని మనం చూచేటటువంటి భౌతిక దృక్కోణంతో కాదు సుమా. అక్కడ మాతృస్వరూపము, అది శక్తి గణపతి స్వరూపము. ఇలాంటి అద్భుతమైనటువంటి నేపథ్యం శక్తి వినాయక సంబంధంగా చేసేటటువంటి ఆలోచన, ఆ ఆరాధన విధానం శుక్రవారం నాడే ఘటించడం ఒక యోగ విశేషం కనుక శక్తి గణపతి, శ్రీ విద్యా గణపతి, శ్రీ విద్యా గణేశ తంత్ర గణపతి, శారదా తంత్రంలో ఈ శ్రీ విద్యా గణేశ సంబంధంగా ఉండే అనేక విధానాలు ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నాయి. ఆమ్నాయ మందారంలో ఇక చెప్పనలవి కానన్న విషయాలు మనం గ్రహించవచ్చు. ఇవన్నీ కూడా సాధకులకు సంబంధించిన విషయాలు. సామాన్యులమైన మనకు సంబంధించి శ్రీ విద్యా గణేశి అన్న పేరిట సంకట వ్రతాన్నే చేస్తూ ఉపవాస వ్రతాన్ని పాటించి సాయంత్రం వేళ గణపతి సన్నిధానంలో ఇంట్లో ఉండే చిన్నారి బాలబాలికలను కూర్చుండబెట్టి వారి నోటు పుస్తకాలు, కలాలు, పెన్సిళ్ళు గణపతి ఎదరగా ఉంచి యథాశక్తి వారి చేత కుంకుమ ఆరాధన చేయించాలి.
గజాననాయ నమః, వినాయకాయ నమః, ద్వైమాసురాయ నమః, ద్విముఖాయ నమః, సుముఖాయ నమః, సుప్రదీపాయ నమః ఇలాంటి నామావళి చెబుతూ వినాయకుడి పాదాల వద్ద చిన్నారి బాలబాలికల చేత కుంకుమారాధన చేయించి ఆ నోటు పుస్తకాలలో గంగణపతయే నమః ఒక 3 సార్లు రాయండి. రాసిన తర్వాత మీ చదువులకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే, ఏవైనా ఫార్ములాలు, సూత్రాలు అవి రాసుకోండి. గణపతి అనుగ్రహంతో అద్భుతమైన చదువు మీకు వస్తుంది అంటూ పిల్లలలో ఆధ్యాత్మిక జ్ఞానం పెంచే అవకాశం కూడా ఈనాటి ప్రత్యేకం కనుక శుక్రవారం నాడు సంకటహర గణపతి రావడం ఒక యోగంగా భావన చేద్దాం, అనుసరిద్దాం.